అసలు హైసీస్ మహాసముద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎకనమిక్, ఎకలాజికల్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ముఖ్యంగా అంటే ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, ఆహార భద్రత కొరకు మెరైన్ ఎన్విరాన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. హైసీస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైసీస్ ని ప్రిజర్వ్ చేసి వాటిని సస్టైనబుల్ గా యూజ్ చేస్తే ఖచ్చితంగా మానవాళికి ఫలితాలు వస్తాయి. దీన్నే బ్లూ ఎకానమీ అని కూడా అంటారు. బ్లూ ఎకానమీ అంటే సముద్రాల ద్వారా, మెరైన్ ఎన్విరాన్మెంట్ ద్వారా మనకు వచ్చే సంపద, మనకు వచ్చే లబ్ధిని బ్లూ ఎకానమీ అంటారనమాట. జనరల్గా ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఈజెడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మన కోస్టల్ ఏరియాలో, మన కోస్ట్ లైన్ నుంచి కరెక్ట్గా 200 నాటికల్ మైల్స్ అనమాట, అంటే దాదాపు 370 కిలోమీటర్లు. దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటారు. ఈ ఈజెడ్ దాటంగానే ఉండేదంతా మహాసముద్రాలే. అది ఏ దేశానికి సోవరెన్ రైట్స్ ఉండవు మహాసముద్రాల మీద. లీగల్గా ప్రతి దేశం దానిలో నావిగేషన్ రైట్స్ ఉపయోగించుకోవచ్చు, ఓవర్ ఫ్లైట్ రైట్స్ ఉపయోగించుకోవచ్చు, సబ్మెరైన్ కేబుల్స్ వేసుకోవచ్చు, పైప్ లైన్స్ వేసుకోవచ్చు, ఏదైనా లీగల్గా వేసుకోవచ్చు అనమాట.